మేఘాల్లో సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి, సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది, శ్రీరస్తు శుభమస్తు అనరండి. అచ్చతలు గంటో పెళ్లికి అర్థం చెప్పారంటూ, మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ, జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండి. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న చంద్రుని, వందేల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. ఇంతవరకెన్నో చూసామనుకుంటే సరిపోదుగా, ఎంత బరువంటే మోసేదాకా తెలియదుగా, ఎంతమందున్నాంలే అనిపించే బింకం చాటుగా, కాస్తైన కంగారు ఉంటుందిరా. మీకైతే సహజం తీయని బరువే సీజంచే బిడియం, పనులెన్నో పెట్టి మాటలలో వంచిందే ఈ సమయం. మనాళ్ళమైనా ఏం చేస్తాం, సంతోషంగా మోస్తాం, ఘన విజయం పొందాకే తీరిగ్గా కనిపిస్తాం. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న చంద్రుని, వందేల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. రామచిలకలతో చెప్పి రాయించామే పత్రిక, రాజహంసలతో పంపి ఆహ్వానించాంగా, కుదురుగా నిమిషం కూడా నిలబడలేమే బొత్తిగా, ఏమాత్రం ఏ చోట రాజీ పడలేక, చుట్టాలందరికీ ఆనందంతో కళ్ళు వచ్చేలా, ఇద్దరి వాళ్ళైనా ఆశ్చర్యంతో కన్నులు వచ్చేలా, కలల్లోనైనా కన్నామా కథలైనా విన్నామా, ఈ వైభోగం అపురూపం అనుకుంటారమ్మా. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న చంద్రుని, వందేల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. పెళ్లి పందిరి పిలిచింది, కళ్ళ విందుగా కనరండి, కోడి పందెం కాదండి, జోడు బంధం చూడండి, హే ఇద్దరినొక్కటి చేసే మండపాన అందరికందరు బంధువులండి, హే మంగళవాద్యం మోగే ముహూర్తాన చిందర వందరలెందుకండి, మనువు కథ ఇలా మొదలయింది, మనసులను అదే కలుపుతుంది, నడుమ గల తెరే తొలగునండి, వరస గలుపుతూ పలకరండి. పెళ్లి పందిరి పిలిచింది, కళ్ళ విందుగా కనరండి.
అతడు నిన్ను అడిగెను కదా, వెయ్యేళ్ళ వరమై వరుడు తానే వెతికి నిన్ను కలిసెను కదా. ఈ తలపులే పూల జడగా వెన్నే వంచుతుంటే, ఇంపైన దొరసాని అదేదో తల వంపేమి కాదువని, పెళ్ళిడు బరువిదని అంటారే దీన్ని అందాల అలివేని. పెళ్ళి పందిరి పిలిచింది కళ్ళ విందుగా కనరండి. అభయం ఇచ్చే అరణ్యవాసులకు అభయం ఇచ్చే తుదితి ముక్కు చెవులు చుబ్బనాతిని కోసే పరదోషులను ఖండించి వేసే ఇతడే పరబ్రహ్మ ఇది రామకథ శతకోటి విస్తరము సర్వపుణ్య ఫలము ఇతడే పరబ్రహ్మ ఇది రామకథ. గిని శివాగిని చంపి కిష్కిళ్ళను సుగ్రీవునకిచ్చే బలది బంధించి దాటే వానరులతో కరణి రావణ కుంభకర్ణాదులను చంపి కరణి రావణ కుంభకర్ణాదులను చంపి వనిత చేకుని వచ్చే మళ్ళీ అయోధ్యకు ఇతడే పరబ్రహ్మ ఇది రామకథ. అట్లా ఎందుకు పేరు పెట్టానో మీకే అర్థమవుతుంది, కొంచెం సావధానంగా ఆలకించండి. ఒక చక్కని చిక్కని ఆకుపచ్చని ఆకుల జామ చెట్టు కనబడుతుంది. ఆ జామ చెట్టు కొమ్మ మీద ఎక్కడి నుంచో రివ్వుమని వచ్చి ఒక ఆకుపచ్చని చిలుక వాలింది. కాసేపటికి మరెక్కడి నుంచో రెక్కలు తడతట కొట్టుకుంటూ అక్కడికి వచ్చి వాడింది మరొక చిలుక. మొదటిది రామచిలుక, రెండవది సీత చిలుక. మరి ఆడచిలుక కదా, రెండవది సీత చిలుక, మొదటిది రామచిలుకది బెంగుళూరు, సీత చిలుకది విశాఖపట్నం. బెంగళూరు కావడం వల్లనే రామచిలుక చక్కని దవకి అడ్డకట్టు కట్టుకొని కన్నడ సంప్రదాయంగా వచ్చిందన్నమాట. కర్ణాటక చిలకలాగా వచ్చింది. మరి ఈ సీత చిలుక విశాఖపట్నం చిలుక కాబట్టి చక్కగా సోదరిగా తెలుగు అమ్మాయిలాగా వచ్చేసింది. మొదటిది కర్ణాటక రాష్ట్రానికి, రెండవది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతీకలు వీళ్ళిద్దరు కూడా. ఒక తమాషా ఏంటంటే ఈ రెండు చిలుకలకి వైద్య విద్య బాగా తెలుసు. వైద్య చదువుకునే చిలుకలు కూడా. నిజానికి వైద్యం అన్న పదం ఎంత హృదయం, ఎంత అనవద్యం. గుండెకు బదులుగా గుండెను పొదిగేవారు వైద్యులు, గుండెకు బదులుగా
గుంటెను పొదిగేవారు వైద్యులు. కొన ఊపిరులకు ఊపిరులు ఊదేవారు వైద్యులు. సైలెంట్గా ఉండాలి. కొన ఊపిరులకు ఊపిరులు ఊదేవారు వైద్యులు. ముక్కలు చెక్కలైన ఎముకలను ఒకటిగా అతికేవారు వైద్యులు. మగ వైద్యం చెప్పేసేవారు. ముక్కలు చెక్కలైన ఎముకలను ఒకటిగా అతికేవారు వైద్యులు. ఇక ఆడ వైద్య చిలక కూడా ఉంది కదా. ఆ చిలక ఏం చేస్తుంది? నవజ శిశువులకు కళ్ళలో పెట్టుకొని కాపాడేవారు వైద్యులు. కాంతుకు కాంతామణులను కళ్ళల్లో పెట్టుకున్న సార్థక నవతీయుడు. కావున విశేషమైన విషయం. ఆపరేషన్తో నడకలు సరిచేస్తాడు కరుడు. నడకలు అంటే చక్కగా నడిపిస్తాడు ఆపరేషన్ చేసి, మోకాళ్ళకి తుంటికి. ఆపరేషన్తో నడకలు సరిచేస్తాడు కరుడు. తన నవ్వుతో సగం వ్యాధిని నయం చేస్తుంది సౌమ్య. ఆమె ఏం చేస్తారు? నవ్విస్తారు. నవ్వు నవ్వించాలంటే సగం వ్యాధి పోతుంది అన్నమాట. మీరు గమనించే ఉంటారు. ఒకసారి నవ్వుతోనే సగం రోగాన్ని తగ్గించేటువంటి సౌమ్య. ఈ వలపుల జంట తలపులు పడ్డాయి. ఈ వలపుల జంట తలపులు పడ్డాయి. వీరింట సౌభాగ్య సంపద నిండాలి. ఈ నవ యువజంట అందరికీ కన్నుల పంట. ఉజ్వలమైన భావి జీవితానికి జయగంట. విజయాల వెల్లువకు హేతువైన గుడిగంట. ఈ వధువులను చూస్తుంటే నాకు ఏమని అనిపిస్తుంది అంటే, ఇద్దరిని చూస్తుంటే చింతలేని చల్లని చింతపల్లిలో కూర్చొని నూకల కమ్మని పేరుని తనివి తీరా తింటున్నట్లుగా ఉంది కాదు. ఈయన గురించి మంచి కవితలు చెప్తారని విన్నాను, కానీ విన్నాక ఈయన గొప్పతనం ఏంటో తెలిసింది కాబట్టి మనస్ఫూర్తిగా అందరూ టిఫిన్ తిన్నారు కాబట్టి మోయినట్టు చప్పట్లు పట్టవలసిందిగా వెళ్తున్నాను. థ్యాంక్ యూ సార్. తిలకము దిద్దరుగా కస్తూరి తిలకము దిద్దరుగా, తిలకము దిద్దరుగా కస్తూరి తిలకము దిద్దరుగా. కలకలమను ముఖ కళగని సొక్కుచు, కలకలమను ముఖ కళగని సొక్కుచు పలుకుల నమృతములొలికే స్వామికి. గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా, గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా. కట్టరుగా బంగారు
గంధము కట్టరుగా మాలిమితో గోపాల బాలరత మాలిమితో గోపాల బాలరత కాలమే పినవి కాలనయనునికి గంధము తీయరుగా పన్నీరు గంధము తీయరుగా గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా పూజలు చేయరుగా మనసార పూజలు చేయరుగా పూజలు చేయరుగా మనసార పూజలు చేయరుగా పూజలు చేయరుగా మనసార పూజలు చేయరుగా రాజులు మరి విరజాజుల పవనము రాజులు మరి విరజాజుల పవనము రాధిక సాగరాజ వినుతునికి గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా తిలకము దిద్దరుగా కస్తూరి తిలకము దిద్దరుగా చేలము కట్టరుగా బంగారు చేలము కట్టరుగా పూజలు చేయరుగా మనసార పూజలు చేయరుగా గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా శ్రీరామపుత్రి కర్కస్య పుత్రి సీతాంగనా సుందరగోపరాంగి భూగర్భజాత భూరేకమాత వధూవరాభ్యాం వరదాభూన్ వివాహ మహోత్సవ ఆహ్వాన ఉపపత్రిక శ్రీమతి శ్రీ పేరి వెంకట సుబ్బారావు దంపతుల వరాయు శుభలేఖార్థములు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర చైత్ర శుద్ధ ఏకాదశి అనగా తేదీ 19/4/2024 శుక్రవారం ఉదయం 10:59 మకర నక్షత్రయుక్త మిథున లగ్నమందు మా కనిష్ట పుత్రిక వధువు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శ్రీ సౌమ్యుని విజయవాడ వాస్తవ్యులు శ్రీమతి కళ్యాణ భారతి శ్రీ చింతపల్లి బాలమురళీ కృష్ణ బావ గారి జ్యేష్ఠపుత్రుడు చిరంజీవి సూర్య శ్రీకరణ్ కు ఇచ్చి వివాహం జరిపించుటకు పెద్దలు దైవజ్ఞులు నిర్ణయించినారు. కావున ఏతత్ శుభముహూర్తమునకు తామెల్లరూ కూడా సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించి మదర్పిత చందన తాంబూలమును స్వీకరించి
మమ్మల్ని ఆనందింపజేయ ప్రార్థన. కళ్యాణ వేదిక సాయి సూర్య ఫంక్షన్ హాలు, కొమ్మార్ జంక్షన్ వద్ద, విశాఖపట్నం. విందు 18/4/2024 గురువారం రాత్రి 7 గంటల నుండి కళ్యాణ వేదిక వద్ద. భవదీయులు శ్రీ పేరు వెంకట సుబ్బారావు, శ్రీమతి పద్మా దంపతులు, శ్రీమతి శ్రీ కప్పగంతుల శ్రీకావ్య, ఆదిత్య శ్రీరామ శాస్త్రి, శ్రీమతి పప్పు శకుంతల మరియు బంధుమిత్రుల అభినందనలతో మంగళం మహత్. శ్రీ 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 తేరా ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. మీ ఆధ్వర్యంలో సాధించడం జరిగింది. నూతన వధువులను ఆరోగ్యపరించి తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమి మళ్ళీ, సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి, ఇది తెలుగువారి పెళ్ళి. తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమి మళ్ళీ, సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి, ఇది తెలుగువారి పెళ్ళి. ఒకరికి ఒకరని అనుకుంటే అదే నిశ్చితార్థం, ఆ నిర్ణయానికి తలవంచడమే పెళ్ళి అంతరార్థం. శతమానం భవతి అంటుంది శ్రావణ మాసం, శ్రావణ మాసం, శ్రావణ మాసం. తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమి మళ్ళీ, సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి, ఇది తెలుగువారి పెళ్ళి. మంగళకరమే బంగారం, నిత్యం శక్తిమయం, అది మాంగళ్యంగా ముడిపడితే తరించును స్త్రీ హృదయం. తాళిబొట్టులు 2 పుస్తెలు లక్ష్మీ పార్వతులు, అవి పుట్టినింటికి మెట్టినింటికి పట్టిన హారతులు. ఆ సంగతులన్నీ చెబుతుంది శ్రావణ మాసం, శ్రావణ మాసం, శ్రావణ మాసం. తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమి మళ్ళీ, సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి, ఇది తెలుగువారి పెళ్ళి. నవగ్రహాలకు ప్రతిరూపాలే ఈ నవధాన్యాలు, ఆ చంద్రుని ధాన్యం బియ్యమే గదా పెళ్లి తలంబ్రాలు. మనువుకు మూలం మనసైతే ఆ మనసుకు చంద్రుడు అధిపతి, ఈ అనుబంధంతో బియ్యం పొందెను అక్షింతలుగా ఆకృతి. ఆ వేడుకలన్నీ చూడాలంది శ్రావణ మాసం, శ్రావణ మాసం, శ్రావణ మాసం. తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమి మళ్ళీ, సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి, ఇది తెలుగువారి పెళ్ళి.
కలపతో ఒకే పలకగా పెళ్లి పీట ఉంది. అది ఒకే సీతాంగన సుందర కోమలాంగి భూగర్భజాత భువనైకమాత వధూవరాభ్యాం వరదా భవతు. స్వస్తి స్త్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సర చైత్ర శుద్ధ ఏకాదశి అనగా 19/4/2024 శుక్రవారం ఉదయం 10:59 మఖా నక్షత్రయుక్త మిథున లగ్న పుష్కరాంశి నందు మా జ్యేష్ఠ పుత్రుడు చిరంజీవి డాక్టర్ సూర్య శ్రీకరుణకు వధువు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి డాక్టర్ సౌమ్యను ఇచ్చి శ్రీ పేర్ని వెంకట సుబ్బారావు గారు దశపత్ని పద్మగారుల ద్వితీయ పుత్రిగా వివాహం జరుపుటకు దైవజ్ఞలచే శుభముహూర్తం నిశ్చయించబడినది. కావున ముత్యాల పందిరిలో వేద మంత్రాలు నడుమ 3 ముళ్ళ బంధంతో 7 అడుగుల అనుబంధంతో నూతన వధూవరులు ఒక్కటయ్యే వేళ వారిని ఆశీర్వదించి మా ఆతిథ్యము స్వీకరించ ప్రార్థన. ఇట్లు చింతపల్లి బాలమురళీకృష్ణ కళ్యాణ భారతి. మీరు కోరిన విధంగా మీ కన్యాదాన వేదికకి ఏం చేసి మీరు ఇచ్చేటటువంటి కన్యాదానం స్వీకరించి ఏక శుభముహూర్తమున పాణిగ్రహణము జరిపించడము మేము సర్వదా అంగీకరించి ఉన్నాము. ఇవే అనేక విధములైన శుభదాయకార్థములు. అనేక విధములైన శుభదాయకార్థములు. చాలా కష్టపడి సంపాదించి చాలా సౌమ్యంగా ఉంటాడు. ఎంతమన్నా కూడా గర్వం లేదు. అటువంటి మా తమ్ముడు కొడుకు కూడా శ్రీకరుణ కూడా అట్లా ప్రశాంతంగా ఉంటాడు. ఇంకా వీళ్ళందరికీ మూల కారణమైన మా బావగారు జంజాల జయకృష్ణ బాపూజీ గారు. అసలు శ్రీరాముడు అంటే మనకు తెలియదు, కానీ ఆయన్నే శ్రీరాముడిగా మనం అనుకోవచ్చు. అంత ప్రశాంతత, అంత ఓర్పు. అటువంటి కుటుంబంలో వచ్చిన మా స్త్రీకరును చాలా సౌమ్యుడు, చాలా ఓర్పు గలవాడు. వాడు యొక్క ముఖారంగం చూస్తుంటేనే మనకు తెలుస్తుంది.
అట్టాంటి పెళ్ళిది కాదని జనమే నమ్మెట్టు అరే అరే అదర గొట్టు ఇది వరకి లాంటి పెళ్లి లేనట్టు మగ పెళ్లి వారమంతా వాలిపోయాం విడిదింట పల్లోపడి పల్లకిని మోసుకొచ్చేస్తామంట మరవాడి శ్రీమహాలక్ష్మిని తీసుకెళ్తాం మా వెంట ఆలస్యం దేనికి ఇంకా తాళి బొట్టు కట్టేస్తా అత్తింటి కోడలిని వేలు పట్టి వచ్చేస్తా అద్దర గొట్టు డోలు బాజాల బీటు మురుగు ఎలుగెట్టు మొద మోగించేటట్టు అట్టాంటి పెళ్ళిది కాదని జనమే నమ్మెట్టు ఏ పిల్లేమో ఎరుపు బంగారం కలగలుపు పిల్లోడే కట్టమిచ్చుకోక తప్పదు మా వాడు మెరుపు ఓటిల్లేని గెలుపు సెన్సార్కి రాసి ఇచ్చుకున్న చాలదు ఏ వజ్రం లాంటి పిల్లను ఇస్తాం చాలనుకోండి మీరు తన అదృష్టంతో కలిసొస్తాయి అన్ని లాంఛనాలు చూసిస్తున్నాడే వరుడు లక్కమిప్పుడన్నట్టు ఆ మాటే అడిగిస్తుంది పిల్ల బుగ్గల్లో ఒట్టు టాపీగా ఉన్నారేంటి తొందర గిందర లేనట్టు ఆలస్యం దేనికి ఇంకా తాళి బొట్టు కట్టేస్తా ఏ భూలోకమంతా వెతికి చూసుకున్నా